ఇది మా స్కూల్లో రెండవ తరగతి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ సహాయంతో కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ వర్క్స్. వానాపాఠంలో రంగు కాగితాలతో రకరకాల పడవలు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక న్యూస్ పేపర్ క్లిప్ ఇచ్చేసి దాంట్లో గుణింతాక్షరాలను గుర్తించి కింద రాయమని చెప్పాము. నెక్స్ట్ ఇటువైపు వచ్చి వివిధ రకాలైనటువంటి స్పోర్ట్స్ చిత్రాలను సేకరించి అతికించి వాటి పేర్లు కూడా రాశారు. ఇక్కడ వచ్చేసి అంకెల్ని ఇస్తే వాటి సహజ విలువ సహజ విలువ స్థాన విలువ రాశారు. పక్కన అంకెలతో సంఖ్యలను తయారు చేసి వీలైనన్ని 2 అంకెల సంఖ్యలు, ఆరోహణ క్రమం అవరోహణ క్రమము రాశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ స్కూల్ బ్యాగ్లో కనపడే వస్తువులను ఒకవైపు నమూనాలను, ఇంకొక వైపు స్కూల్లో వాళ్ళు చూసేటువంటి వస్తువుల చిత్రాలను అతికించారు. నిజంగా వీళ్ళను చాలా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళ పేరెంట్స్ ఇంట్రెస్ట్ గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలకు బాగా సహకరించి వాళ్ళు దగ్గరుండి సంక్రాంతి, దసరా సెలవులలో ఈ ప్రాజెక్ట్ వర్క్స్ చేయించాను. ఇక్కడ వచ్చేసి చింత చెట్టు, మామిడి చెట్టు అట్టలతో నమూనాలు తయారు చేసి వాటి మీద చిలకలను వాలినట్టు తయారు చేశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గుణింత అక్షరాలతో వాళ్ళకు జరిగిన పాఠాలలో నుంచి పదాలు రాస్తూ కింద అక్షరాలను కలిపి పదాలు రాశారు. ఇక్కడ ఒక కోతి బొమ్మ, కింద కనపడేటివి రియల్ ఫ్లవర్సే, రకరకాలు సేకరించి అతికించమని చెప్పాము. ఇటువైపు వచ్చి తల్లిదండ్రుల సహాయంతో ఒక బొమ్మని గీయించుకొని అందంగా రంగులు వేయమన్నాము. ఇక్కడ కాకి, నక్క అవి కనపడుతున్నాయి కదా, ఆ కథా చిత్రాలను చూసి పిల్లలతో కథను చెప్పమన్నాం. ఇక్కడ తల్లిదండ్రుల సహాయం తీసుకుంటూ నీట్గా బంకమట్టితో కొన్ని కూరగాయల బొమ్మలు తయారు చేయమని చెప్పాము. ఇక్కడ మ్యాథ్స్లో వచ్చేసి కొన్ని కూడికలు తీసివేతలతో పాటు విస్తరించి రాస్తూ ఇంగ్లీష్లోను తెలుగులోను సంఖ్యలను రాయడం. పేరెంట్స్ చాలా హెల్ప్ చేశారు. సంక్రాంతి, దసరా హాలిడేస్ వృధా కాకుండా ప్రాజెక్ట్ వర్క్స్ చేశారు. నెక్స్ట్ తక్కెడ. ఇక్కడ వచ్చేసి రకరకాల పండ్లను చిత్రాలను సేకరించి అతికించారు. సో అమ్మాయి మొక్కను నాటుతూ ఉంటే దాని ఫోటో సేకరించి